26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. నమస్తే. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కీలకమైన అంశాలు కొన్ని ఉన్నాయి. ఇందులో ప్రధానంగా తాజాగా విశాఖపట్నంలో ఏదైతే గూగుల్ డేటాబేస్ సెంటర్కి సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమం, ఇది కొంతమందికి మింగుడు పడని అంశంగా మిగిలింది. ఇది ఎలా ఉంటే మూలిగే నక్క మీద తాటిగా పడినట్లుగా మరొక అతిపెద్ద డేటాబేస్ సెంటర్ ఇదే విశాఖపట్నం ప్రాంతం అంటే భోగాపురంకి రానుంది. అది రిలయన్స్ సంస్థ వారిది. సో ఇప్పుడు వైజాగ్లో ఉన్నటువంటి ఈ ఏదైతే గూగుల్ డేటాబేస్ సెంటర్ అనేది ఉన్నదానికి 1 గిగాబైట్ అయితే ఇప్పుడు వచ్చేది 1.5 గిగాబైట్కి సంబంధించి. సో ఇదే అంటే దీనికి మించింది రావడం అనేది ఏ రకంగా భావిస్తూ ఉంటారు. సో మామూలుగా ఈ డేటాబేస్ సెంటర్ అనగానే అది గోడౌన్ లాంటిది, ఒక 2 సెక్యూరిటీ గార్డులు ఉంటారు అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు మరి ఏం చెప్తారు? వీటితో పాటుగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ దీన్ని ప్రైవేటీకరణ చేస్తున్నారు, అది ఏదైనా గగ్గోలు పెడితే ఇప్పుడు తాజాగా మరొక 8,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. సో ఇలా ఒకదాని తర్వాత ఒకటి, అలాగే ఈ పెట్టుబడిదారికి భూ కేటాయింపులు, దానికి తగినట్టుగా శంకుస్థాపన కార్యక్రమాలు ఇవన్నీ జరుగుతున్న తరుణంలో వైసీపీకి సంబంధించిన మాజీ మంత్రులేమో ఏదో ఒక సందర్భం క్రియేట్ చేసుకొని మరి ప్రెస్ మీట్లు పెట్టేసి రేపు మేము వచ్చేస్తాం, వచ్చిన తర్వాత ఒక్కొక్కళ్ళని వేసేస్తాం, ఇది తప్ప వేరే ఇంకా అంశం ఏం లేదు. తాజాగా నిన్న వేంపల్లి వెళ్ళిన అంబటి రాంబాబు మాజీ మంత్రి, ఆయన కూడా వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఉండి ఇట్లాంటి శపథాలు చేస్తున్నారు. 2029లో వైఎస్ఆర్ సాక్షిగా చెప్తున్నాను, మరలా మేము అధికారంలోకి వస్తాము, అది ఇది అని చెప్పేసి. అలాగే మరో మాజీ మంత్రి జోగి రమేష్, మరి ఒక ప్రక్కన కల్తీ మద్యానికి సంబంధించిన కేసు ఏమైందో కానీ నిన్న మళ్ళా జగనన్న కాలనీలు, ఆ భూములు, అవి ఇవి అని ఈనాడు పైన గట్టిగా మాట్లాడారు. సో వీటన్నిటిపైన మనతో చర్చించడానికి టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాజేష్ అప్సారి గారు. రాజేష్ గారు నమస్తే అండి. నమస్కారం సార్. ముందుగా ఈ రిలయన్స్ సంస్థ వాళ్ళు మరో పెద్ద డేటాబేస్ సెంటర్ రావడాన్ని ఎట్లా చూడాలంటారు? ఇది వేరే పక్షాల వాళ్ళకి అంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి మరి మింగుడు పడుతుందా, సంతోషిస్తారా, రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఎలా అనుకుంటారంటారు? మనం ఒక సినిమా పాట సార్, ఏడ్చేవాళ్ళు ఏడవని, నవ్వేవాళ్ళు నవ్వని అని చెప్పని ఒక పాట వింటాం కదా. వైసీపీ సోషల్ మీడియా, వాళ్ళ సొంత మీడియా, వాళ్ళ అనుకూల యూట్యూబర్స్, వాళ్ళకి అనుకూలంగా కిరాయి డబ్బులతో మాట్లాడుతున్న కొందరు సోకాల్డ్ మేధావులు, వాళ్ళ ఎజెండాని అమలు చేయడంలో భాగంగా ప్రభుత్వం మీద పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లో ఫైల్ చేసే కొందరు సోకాల్డ్ పర్యావరణ ప్రేమికులు. సోకాల్డ్ పర్యావరణ ప్రేమికులు అని ఎందుకంటున్నానంటే, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళకి పర్యావరణం మీద, ప్రాంతాల మీద, అలాగే అంటే ప్రభుత్వాల పాలనా నిర్ణయాల పట్ల ఎక్కడ లేని బాధ్యత కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఇటువంటి వాళ్ళు ఎంతగా ఏడ్చినా, పొర్లు దండాలు పెట్టినా, పొర్లిగింతలు పెట్టినా, మా కూటమి జేయం ఎన్నికలకు ముందు మా కూటమి జయం ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నిలుపుకోవటం. అందులో అత్యంత కీలకమైన వాగ్దానం నైరాశ్యంతో మునిగిపోయి ఉన్న నిరుద్యోగ యువతకి 20 లక్షల మందికి ఉద్యోగ కల్పన చేస్తాము అని చెప్పిన వాగ్దానాన్ని నిలుపుకునే దిశగా ప్రతి క్షణం, ప్రతి అడుగు, ప్రతి నిర్ణయం ఆ హామీ అమలు దిశగానే మా పాలన కొనసాగుతుంది. 20 లక్షల ఉద్యోగ కల్పన జరగాలి అని అంటే కనీసం 30 లక్షల కోట్ల రూపాయల పారిశ్రామిక పెట్టుబడులు రావాలి. అవును, పెట్టుబడులు రావాలి. ప్రభుత్వ పరంగా ఎస్ఐబిబి క్లియరెన్స్ అవ్వాలి, క్యాబినెట్ లో ఆమోదం పొందాలి, ప్రభుత్వ పరమైన అనుమతులు ఇవ్వాలి, వాళ్ళకి కావాల్సిన భూ కేటాయింపులు, రహదారి కేటాయింపులు, నీటి కేటాయింపులు, పవర్ అవైలబిలిటీ ఇవన్నీ సమకూర్చాలి. వాళ్ళు కూడా ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాన్ని సకాలంలో ఇంప్లిమెంట్ చేయగలిగే ఫైనాన్షియల్ రిసోర్సెస్ వాళ్ళు మొబిలైజ్ చేసుకోవాలి. మీన్ టైంలో సంస్థ గ్రౌండింగ్ అవ్వాలి. అలా గ్రౌండింగ్ అవ్వటం ద్వారా నిర్మాణ సమయంలో కొంతమందికి ఉపాధి దక్కుద్ది, సంస్థ ఆపరేషన్స్ లోకి వచ్చిన తర్వాత ఇంకొంతమందికి ఉపాధి దక్కుద్ది. రైట్. మరి ఇంతటి బృహత్తర ఒక అపర భగీరథ లాంటి ఒక యజ్ఞం మా ద్వారా జరుగుతూ ఉన్నప్పుడు ఆ యజ్ఞాన్ని సఫలీకృతం చేసి ఆ యజ్ఞ ఫలం రాష్ట్ర ప్రజలకు అందించాలి అని ఒక చిత్తశుద్ధితో, అంకిత భావంతో, నీతితో, నిజాయితీతో మేము పనిచేస్తూ ఉన్నప్పుడు
ఇటువంటి ఏడుపులు ఎన్ని ఏడ్చినా ఓకే. వాళ్ళ నైజాన్ని వాళ్ళు బయట పెట్టుకుంటారు తప్ప వాటిని మేము సీరియస్గా పరిగణలోకి తీసుకోము. ఓకే. ఇదే సందర్భంలో వాళ్ళు చేసే కువిమర్శలకి, సంస్కారహీనపు పోస్టులకి, వ్యాఖ్యలకి ఖచ్చితంగా చట్టపరంగా తగు రీతిలో సమాధానం చెప్పి తీరుతాం. అదే సందర్భంలో వాళ్ళు గనక ఆరోగ్యకర విమర్శలు చేస్తే ఆ ఆరోగ్యకర విమర్శకి హేతుబద్ధమైన వివరణ ఇస్తాం, వాళ్ళ అనుమానాలను నివృత్తి చేస్తాం, వాళ్ళ ఆపోహల నుండి తొలగిస్తాం. ఓకే. ఇది వీళ్ళని దృష్టిలో పెట్టుకొని కాదు, వీళ్ళు లేవనెత్తుతున్న అంశాలు ప్రజలు కూడా నిశ్చితంగా గమనిస్తూ ఉంటారు కాబట్టి ప్రజల కోణంలో ఆ వివరణ ఇవ్వటం పాలకులుగా మా బాధ్యత కాబట్టి అధికారికంగా ఆ వివరణ ఇస్తాం మేము. అటు కూటమి పార్టీల తరఫున ఇస్తాం, ప్రభుత్వ పరంగా వివరణ ఇస్తాం. ఈ క్రమంలో మీరు ప్రస్తావించిన ఏ యజ్ఞాన్ని అయితే మేము సంకల్పిస్తా ఉన్నామో, గతంలో రాజసూయ యాగాలు, అశ్వమేధ యాగాల గురించి వినుంటారు. ఇవాళ మేము పెట్టుబడుల సాధన యజ్ఞం చేస్తా ఉన్నాం. రైట్. ఈ పెట్టుబడుల సాధన యజ్ఞం ఎటువంటి ఫలితాలు ఇస్తుంది అని అంటే, కేంద్ర ప్రభుత్వం రీసెంట్ గా విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2025-26 ఆర్థిక సంవత్సరంలో, ఇంకా ముఖ్యంగా మాట్లాడుకుంటే 2024 సాధారణ ఎన్నికల తర్వాత ఏర్పాటైన ప్రభుత్వాలు, ఈ ప్రభుత్వాల పాలనా హయాంలో దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల ద్వారా ఇప్పటి వరకు వచ్చిన పెట్టుబడి ప్రతిపాదనలో 25.3% ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే దక్కించుకోగలిగింది అని చెప్పని వాళ్ళ ఆ గణాంకాలు వాస్తవాలు కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు మిగిలిన ఇరుగు పొరుగు రాష్ట్రాలు ఏం ఫీల్ అవుతున్నాయి? జలస్ ఉంటదిగా. ఎందుకని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే ఈ విధమైన పెట్టుబడి ప్రతిపాదనలు తరలి వెళ్తూ ఉన్నాయి? వై ఆంధ్రప్రదేశ్, వై నాట్ తెలంగాణ, వై నాట్ తమిళనాడు, వై నాట్ కర్ణాటక అని చెప్పని అక్కడ ప్రతిపక్షాలు ఆ ప్రభుత్వాలు విమర్శిస్తా ఉన్నాయి. ఎలా అయిపోయింది వాళ్ళ ఓనర్స్ ప్రైడ్ నైబర్స్ ఎన్వి. ఒకనాడు ఒనిడా టీవీ యాడ్ చూసేవాళ్ళం మనం. అవునవును. నేను ఇదే అంశాన్ని పదే ప్రస్తావిస్తూ వస్తుంటా. ఎందుకంటే ఇవాళ మిగిలిన రాష్ట్రాలు అసూయపడే రీతిలో, మిగిలిన రాష్ట్రాలు అసూయపడితే పడి ఉండొచ్చు, కానీ వాళ్ళకి ఆకలైన బేరం కాదు. అవును. వాళ్ళు వెల్ ఎస్టాబ్లిష్డ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ తో ఆ ప్రజలు ఉన్నారు. ఉపాధి అవకాశాలు చాలా అంటే అక్కడ కల్పించబడ్డాయి, విరివిగా వస్తున్నాయి వాళ్ళకి అవకాశాలు. అద్భుతమైన నగర నిర్మాణాలు జరుగున్నాయి, సంపద సృష్టి జరుగుతూ ఉంది. అటువంటి స్థితి ఆంధ్రప్రదేశ్ పౌర సమాజానికి కాదు. 2014లో ప్రజల అభిష్టానికి భిన్నంగా ఒక రాష్ట్ర విభజన జరిగినప్పుడు, రాజధాని లేకుండా లోటు బడ్జెట్ తో రాష్ట్ర ఏర్పాటు జరిగినప్పుడు, గ్రామీణ నేపథ్యం ఉన్న రాష్ట్రం అయినప్పుడు, పారిశ్రామికీకరణ పెద్దగా లేని రాష్ట్రం అయినప్పుడు, విద్యా వైద్యానికి పక్క రాష్ట్రాల మీద ఆధారపడుతూ ఉన్నప్పుడు, ఈ రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చెందిన మిగిలిన రాష్ట్రాల సరసన సగర్వంగా తలెత్తుకొని నిలిపే బాధ్యత ఆ రోజున మా భుజస్కంధాల మీద ప్రజలు ఉంచినప్పుడు, ఆ నమ్మకాన్ని, ఆ బాధ్యతని సక్రమంగా నిర్వహించే క్రమంలో 2019 ఎన్నికల్లో ప్రజల తిరస్కారానికి మేము గురయ్యాం. ఓకే. నాడు జగన్మోహన్ రెడ్డి, వాళ్ళ సొంత మీడియా, వాళ్ళ సోషల్ మీడియా, వాళ్ళ వ్యూహకర్తలు, అలాగే ఇందాక నేను చెప్పిన లిస్టు, వీళ్ళందరూ కలిసి మెలిసి చేసిన విష ప్రచార ప్రభావంతో ప్రజలు ఒక తప్పటి అడుగేశారు, ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నారు ఆ రోజున. రైట్. దాని పర్యవసానం 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తు పణంగా పెట్టబడింది, రాష్ట్ర భవిష్యత్తు పణంగా పెట్టబడింది. దాన్ని రియలైజ్ అయిన ప్రజలే 2024 ఎన్నికల్లో తాము తీసుకున్న నిర్ణయాన్ని తిరిగి చక్కదిద్దాల్సిన బాధ్యత తామేనని చెప్పి రియలైజ్ అయ్యారు కాబట్టి మళ్ళీ తిరిగి మాకు అధికారం కట్టబెట్టారు. ఇవాళ ప్రజల చేత అంతటి ఘన విజయం దక్కించుకున్న మేము ప్రజలకిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చుకున్న క్రమంలో ఒక సమతుల్య అభివృద్ధి, ఒక విశాఖపట్నం ప్రాంతానికో, ఒక అనంతపూర్ జిల్లాకో, ఒక చిత్తూరు జిల్లా లాంటి కొన్ని పరిమిత పాకెట్స్ కి పరిమితం కాకుండా మొత్తం రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక పక్క రాష్ట్ర వ్యవసాయ అవసరాలు తీర్చడానికి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తున్నాం, రాష్ట్రానికి ఒక సమగ్ర నగర నిర్మాణంతో ఒక అద్భుతమైన రాజధాని నిర్మాణం చేసే క్రమంలో అమరావతి నిర్మాణం వేగవంతం చేస్తా ఉన్నాం. అలాగే శ్రీకాకుళం నుంచి నెల్లూరు జిల్లా వరకు ఉన్న 976 కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు నిర్మాణం చేస్తూ ఉన్నాం.
పోర్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్ రప్పిస్తూ ఉన్నాం. ఒక లాజిస్టిక్ హబ్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీర్చిదిద్దే క్రమంలో రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, రైలు ఇన్ఫ్రాస్ట్రక్చరు చాలా అద్భుతంగా అభివృద్ధి చేస్తూ ఉన్నాం. ఇంత సమతుల్యతతో కూడిన అభివృద్ధి, ఒక స్థిరమైన రాజకీయ నిర్ణయం తీసుకోగలిగే, స్థిరమైన పాలనాపరమైన నిర్ణయాలు అమలుపరచగలిగే మెచ్యూర్డ్ ప్రభుత్వం ఉంది. కాబట్టి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధిని, అంకిత భావాన్ని గమనించి ఇక్కడున్న వనరులు, ఇక్కడున్న రాజకీయ నాయకత్వం, వేగవంతంగా అమలు చేయగలిగే పాలనా యంత్రాంగం, వీటిని దృష్టిలో పెట్టుకొని ఇవాళ పెట్టుబడిదారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పోటెత్తుతూ ఉన్నారు. రైట్. కాబట్టి గతంలో రీసెంట్గా శంకుస్థాపన చేసుకున్న 28వ తారీఖే శంకుస్థాపన చేసుకున్నా. అవును. గూగుల్ లార్జెస్ట్ ఎఫ్డిఐ ఇన్ ఇండియా, అవును, లార్జెస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సెంటర్ ఇన్ ఏషియా, $15 బిలియన్ పెట్టుబడితో విశాఖపట్నం గ్రౌండింగ్ కాబోతుంది అనే ప్రకటన వచ్చినాడే చాలా మందికి విశాఖపట్నం ఎక్కడో తెలియదు ప్రపంచంలో. కానీ మల్టీనేషనల్ కంపెనీ అయిన గూగుల్ అతి పెద్ద పెట్టుబడి ప్రకటన ఆ కంపెనీ నుంచి రాగానే అందరూ గూగుల్లో సెర్చ్ చేశారు ఎక్కడి విశాఖపట్నం అని చెప్పని. ఓకే. కానీ గూగుల్ని మిగిలిన ప్రపంచం గూగుల్లో సెర్చ్ చేశారు. కానీ గూగుల్ చేసిన సెర్చ్లో విశాఖపట్నం ఒక ఐడియల్ డెస్టినీగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ఐడియల్ డెస్టినీగా వాళ్ళకి కంటికి కనిపించింది కాబట్టి వాళ్ళు పెట్టుబడి పెట్టారు. రైట్. ఎప్పుడైతే గూగుల్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ $15 బిలియన్ పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చిందో, ఆ ప్రకటన వెలువడిన తర్వాత నవంబర్ 14-15 తారీఖుల్లో విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఒక పెట్టుబడిదారుల సదస్సు నిర్వహణ జరిగింది. అవును. ఆ పెట్టుబడిదారుల సదస్సు నిర్వహిస్తున్న సందర్భంగానే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న రిలయన్స్, వాస్తవంగా ఆ రోజు రిలయన్స్ కూడా 1,00,000 కోట్ల పెట్టుబడి ప్రతిపాదనతో ముందుకొచ్చింది. అవును. కానీ ఆ రోజు ఒప్పందం చేసుకున్న ఒప్పందానికంటే కూడా అధికంగా రాష్ట్ర ప్రభుత్వంతో ఒక ఎంఓయూ చేసుకున్నారు. దానికన్నా మెరుగైన ప్రతిపాదనతో సుమారుగా 1.5 గిగావాట్, $17 బిలియన్ పెట్టుబడి. ఈ $17 బిలియన్ పెట్టుబడి పెట్టే క్రమంలో సుమారుగా 9,000 మెగావాట్ల నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ, రెన్యూబుల్ ఎనర్జీ. ఇప్పుడు మామూలు మనకి థర్మల్ పవర్ ఉంది, హైడల్ పవర్ ఉంది. హైడల్ పవర్ తయారీకి ఒకసారి నీటి వినియోగం జరిగితే ఇప్పుడు పంప్ టు స్టోరేజ్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. గతంలో నదీ ప్రవాహాలనే టర్బైన్ గుండా ప్రవహింపజేసి ఆ నీరు కిందకి డిశ్చార్జ్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు పంప్ టు స్టోరేజ్ టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో నీరు కిందకి విడుదల చేయకుండానే ఇప్పుడు కరెంటు తయారు చేయగలిగే పరిజ్ఞానం కొత్తగా అందుబాటులోకి వచ్చింది. దీనికి అదనంగా ఇప్పుడు సోలార్ పవర్ సత్సాయి జిల్లాలో సుమారుగా 33,000 ఎకరాల్లో 9,000 మెగావాట్ల సోలార్ పవర్ కూడా తయారీ కేంద్రాన్ని రిలయన్స్ ప్రతిపాదిస్తున్నట్టుగా. ఇవాళ దానికోసం సుమారుగా 50,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడి పెట్టబోతున్నట్టుగా వార్తలు వింటున్నాం మనం. అంటే ఒక సమగ్ర డిపిఆర్తో వాళ్ళు ప్రభుత్వాన్ని అప్రోచ్ అయినప్పుడు ప్రభుత్వం కూడా వాళ్ళ పెట్టుబడి ప్రతిపాదనని ఎస్ఐపిబిలో క్యాబినెట్లో ఆమోదింప చేస్తూ ఉన్న క్రమంలో ఇప్పుడున్న విశాఖపట్నం ఆల్రెడీ గూగుల్ డేటా సెంటర్కి అదనంగా ఇంకొక 0.5 గిగావాట్ డేటా సెంటర్లు కూడా ఇప్పటికే అక్కడ చర్చ జరుగుతున్న క్రమంలో ఇప్పుడు ఈ 1.5 గిగావాట్ ప్రతిపాదనతో సుమారుగా 3 గిగావాట్ల స్థాయికి డేటా సెంటర్ నిర్మాణం అక్కడ జరగబోతాం. వాస్తవంగా ప్రభుత్వ లక్ష్యం 6 గిగావాట్ల స్థాయికి డేటా సెంటర్ నిర్మాణం జరిపించాలి అని చెప్పి. పెద్ద టార్గెట్. అంటే ఇక్కడ గమనించుకుంటే నేను ఎగ్జాక్ట్ గా నాకు ఆ లొకేషన్ గుర్తులేదు కానీ చైనాలో 8 గిగావాట్లు ఒక సింగిల్ ప్లేస్ లో డేటా సెంటర్ల నిర్మాణంతో ఇవాళ ప్రపంచంలో హైయెస్ట్ డేటా స్టోరేజ్ ఉన్న ప్రాంతంగా చైనా నిలిచింది. ఆ తర్వాత సింగపూర్ 1 గిగావాట్ సామర్థ్యంతో సింగపూర్ డేటా సెంటర్లు ఉన్నాయి. ఇవాళ ప్రస్తుతం 3 గిగావాట్ డేటా సెంటర్లు ఆల్రెడీ కమిట్ అయ్యి గ్రౌండింగ్ కాబోతా ఉన్నాయి. దానికి అదనంగా ఇంకొక 3 గిగావాట్ల డేటా సెంటర్ల సామర్థ్యంతో కూడా విశాఖపట్నంలో పెట్టుబడి ప్రతిపాదనలు ప్రభుత్వంతో పైప్ లైన్ లో ఉన్నప్పుడు, చర్చల ప్రతిపాదన జరుగుతూ ఉన్నప్పుడు వీటి నిర్మాణం ద్వారా ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అంటే ఇవాళ
లక్షన్నర కోట్ల రూపాయల పెట్టుబడి ప్రతిపాదన ఒక్కొక్క సంస్థ నుంచి జరుగుతూ ఉన్నప్పుడు ఆ పెట్టుబడి పెట్టే క్రమంలో ఎంత ఎకనామిక్ యాక్టివిటీ చేసుకోవడానికి ఉంటుంది, ఎంతటి జిఎస్టి ప్రభుత్వానికి దక్కడానికి ఆస్కారం ఉంటుంది, ఎంత మందికి ఉపాధి దక్కడానికి ఆస్కారం ఉంటుంది, అలాగే ఆ సంస్థల గ్రౌండింగ్ అయ్యే క్రమంలో ఎన్ని యాన్సిలరీ యూనిట్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. రైట్. ఇవాళ ఆ సంస్థలకి ఉత్పత్తులను సరఫరా చేసే యాన్సిలరీ యూనిట్స్ ఎన్ని రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఒక కొత్త ఒరవడి, ఒక కొత్త యాంబియన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సృష్టించబడతా ఉంది. మీరు ఇందాక ప్రస్తావించినట్టుగానే ఇది ఒక డేటా సెంటర్లకు పరిమితం కావట్లా. అవును, రాష్ట్రంలో ఉన్న ఇక్కడున్న మినరల్ వెల్త్, ఇక్కడున్న మానవ వనరులు, ఇక్కడ అందుబాటులో ఉన్న భూమి, ఇక్కడ ప్రభుత్వ పరంగా తీసుకుంటున్న వేగవంతమైన నిర్ణయాలు, పాలనాపరమైన అనుమతులు, వీటికి తోడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మిగిలిన దక్షిణాది రాష్ట్రాలతో కంపేర్ చేసినప్పుడు ఉన్న ఒక న్యాచురల్ అడ్వాంటేజ్ నీటి లభ్యత. అవును, పుష్కలంగా వేల టీఎంసీలు గోదావరి నది పాలవుతున్న నేపథ్యంలో ఆ గోదావరి నది జలాల్ని లిఫ్ట్ చేసుకోవడం ద్వారా, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం ద్వారా, అలాగే అక్కడి నుంచి లిఫ్ట్ చేసుకోవడం ద్వారా రాష్ట్ర సమగ్ర నీటి కొరతను కూడా తీర్చుకునే అవకాశం, వెసులుబాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉంది. వీటికి తోడు 976 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతం. ఈ సుదీర్ఘ తీర ప్రాంతాన్ని అనుసంధానిస్తూ ఓ పక్క నేషనల్ హైవేల నిర్మాణం జరుగుతూ ఉంది. రైల్ కనెక్టివిటీ ఆల్రెడీ ఉన్న డబుల్ లేన్ కనెక్టివిటీని 3 లేన్ కనెక్టివిటీకి, 4 లేన్ కనెక్టివిటీకి పెంచబోతా ఉన్నారు. పోర్టుల నిర్మాణం జరుగుతూ ఉంది. ఇటువంటి సందర్భంలో అల్టిమేట్ డెస్టినీగా ఇవాళ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడిదారులకి కళ్ళ ముందు కనిపిస్తా ఉంది. రైట్. ప్రభుత్వ సమర్థత, ప్రభుత్వం జరుగుతున్న చర్చలు, ప్రభుత్వ పరంగా తీసుకుంటున్న నిర్ణయాలు, ఇవన్నీ పెట్టుబడి ప్రతిపాదనలు ఇంత వేగంగా గ్రౌండింగ్ అవటం దోహదం చేస్తా ఉన్నాయి. నిన్నటి రోజున కేంద్ర ప్రభుత్వం నుంచి గతంలో చూసాం మనం, జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో కేంద్ర ప్రభుత్వం పదే పార్లమెంట్ లో 100% డిజిన్వెస్ట్మెంట్ ఈజ్ అవర్ పాలసీ అని చెప్పని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి 10 సార్లు వాళ్ళు రీట్రేట్ చేశారు. ఏ కేంద్ర ప్రభుత్వం అయితే 100% డిజిన్వెస్ట్మెంట్ చేస్తామని చెప్పని ప్రతిపాదించారో అదే కేంద్ర ప్రభుత్వం చేత విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి తొలి విడతగా 11,400 కోట్ల రూపాయల బెయిల్అవుట్ ప్యాకేజ్ ప్రకటింపజేసి ఇవాళ గతంలో మూతపడిన 3 బ్లాస్ట్ ఫర్నేసుల్లో ఒక బ్లాస్ట్ ఫర్నేస్ మాత్రమే కొనారిల్లుతో ఉన్న స్థితి నుంచి ఇవాళ 3 బ్లాస్ట్ ఫర్నేస్లు 90% అండ్ అబోవ్ ఉత్పత్తి సామర్థ్యం అందుకునే విధంగా మళ్ళీ తిరిగి క్యాష్ ప్రాఫిట్స్ లోకి స్టీల్ ప్లాంట్ చేరుకునే విధంగా, త్వరలో నెట్ ప్రాఫిట్ స్థాయికి కూడా చేరే విధంగా మనకి చర్యలు కనిపిస్తా ఉన్నాయి. ఇప్పుడు ఈ క్రమం కొనసాగడానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి ఇంకొక 8,000 కోట్ల రూపాయలకి పైగా మరొక బెయిల్అవుట్ ప్యాకేజ్, అంటే ఒక డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా అక్కడ నష్టాన్ని నివారించి మళ్ళీ తిరిగి ఆ ప్లాంట్ ని గాడిలో పెట్టి అక్కడ ఉపాధి పొందుతూ ఉన్న, అక్కడ ఉద్యోగ అవకాశాలు దక్కించుకొని ఒక రకమైన అగమ్య స్థితిలో గత 5 సంవత్సరాలు కొట్టుమిట్టాడిన ఉద్యోగులకి, విశాఖపట్నం ప్రజలకి, అలాగే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే ఒక ఎమోషనల్ బాండింగ్ ఉన్న ఆంధ్రప్రదేశ్ పౌర సమాజానికి కూడా అష్యూరెన్స్ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2,800 కోట్ల రూపాయలు పవర్ బిల్స్ వేవ్ ఆఫ్ చేయడం జరిగింది. అంటే సుమారుగా ఇంతకు ముందే 14,200 కోట్ల రూపాయల వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైపు నుంచి సహకారం అందించారు. వీటికి అదనంగా ఇప్పుడు ఇంకొక 8,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ స్టీల్ ప్లాంట్ అంటే 100% ప్రాపర్ ఫంక్షనింగ్ కొనసాగటం కోసం ఇంకొక 8,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి బడ్జెటరీ సపోర్టు విడుదల చేయడానికి ఆల్రెడీ ఉక్కు శాఖ మంత్రి నుంచి ఆర్థిక శాఖ ప్రతిపాదన వెళ్ళినట్టుగా, ఆర్థిక శాఖ పరిశీలనలో ఉన్నట్టుగా, ఇవాళ రేపట్లో దాని మీద ఉత్తర్వులు కూడా రావడానికి ఆస్కారం ఉన్నట్టుగా మనం వార్తలు వింటున్నాం. ఇది చూస్తుంటే ఏమర్థమవుతుంది, 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ భవిష్యత్తు ఒక డోలాయమానంగా ఉంది. నాడు చీఫ్ సెక్రటరీగా పనిచేసిన అల్లి సుబ్రహ్మణ్యం గారే మీడియా ముఖంగా చెప్పిన విధంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ భూముల్లో రాజధాని నిర్మాణం చేద్దాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించినట్టుగా కూడా వార్తలు ఉన్నాం మనం. అటువంటి స్థితి నుంచి వాళ్ళ ఏ భూములు అమ్మకుండానే, ఏ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటైజేషన్ చేయకుండానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సయోధ్యతో సమన్వయంతో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని పబ్లిక్ సెక్టర్ లో కొనసాగడానికి అనుగుణంగా, రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, ఆ సంస్థ ఉద్యోగులు గడిచిన కొన్ని సంవత్సరాలుగా చేస్తున్న ఉద్యమ డిమాండ్కి అనుగుణంగా
కేంద్ర ప్రభుత్వాలే ఎటువంటి ఉద్యమాలు చేయనవసరం లేకుండా, ఎటువంటి బంధులు హర్తాళ్లు జరపనవసరం లేకుండానే సుమారుగా 22 కోట్ల రూపాయల ఉద్దీపన ప్యాకేజ్ ఇవ్వడం ద్వారా స్టీల్ ప్లాంట్ని పబ్లిక్ సెక్టార్లోనే కొనసాగడానికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది, అమలు జరుగుతూ ఉంది. రైట్. అలాగే నిన్నటి క్యాబినెట్ లో ముఖ్యమంత్రి గారి ద్వారా స్వయంగా సత్సాయి జిల్లాలో 600 ఎకరాల్లో ఏరోస్పేస్ సిటీ దానికి భూమి కేటాయింపులు చేయటం, డిఆర్డిఏకి భూమి కేటాయింపులు చేయటం, రక్షణ ఉత్పత్తి సంస్థల గ్రౌండింగ్ అవటం, అదే సందర్భంలో కర్నూలు జిల్లాలో 10,000 కోట్ల రూపాయలతోటి ఒక సెమీ కండక్టర్ యూనిట్ రావటం, ఇవన్నీ ప్రభుత్వం సాధిస్తున్న విజయాలు, రాష్ట్రానికి దక్కుతున్న పెట్టుబడులు, వాటి ద్వారా రేపటి రోజున రాష్ట్ర యువతకి దక్కబోయే ఉపాధికి ఒక దిక్సూచిలాగా ఈ కంపెనీలు పెట్టుబడులు కనిపిస్తా ఉన్నాయి. ఇటువంటప్పుడు ప్రభుత్వం ప్రజలకి ఎన్నికల ముందు చేసిన వాగ్దానాన్ని నిలుపుకునే దిశగా చిత్తశుద్ధితో అడుగులేస్తా ఉన్నప్పుడు రేపటి రోజున అంతిమంగా ఈ సంస్థల గ్రౌండింగ్ అయితే ఏ కుటుంబాల్లో ఏ బిడ్డలకు ఉపాధి దక్కుద్దో ఆ కుటుంబాలకు ఆ ఫలాలు దక్కుతాయి. ఆ కుటుంబాలు ప్రభుత్వ చిత్తశుద్ధిని, అంకిత భావాన్ని అర్థం చేసుకుంటారు. ఏ నమ్మకంతో ఇంతటి విజయాన్ని మనం ఈ పార్టీలకు కట్టబెట్టామో ఆ పార్టీలు ఆ నమ్మకాన్ని నిలుపుకునే దిశగా తమ భవిష్యత్తు, తమ బిడ్డల భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు అనేది తీర్చిదిద్దడానికి చిత్తశుద్ధితో అంకితంతో పనిచేస్తున్నారని చెప్పని ప్రజలు రిలీజ్ అవుతారు. ఈ క్రమంలో వైసీపీ నాయకులు, అది అంబటి రాంబాబు అయినా, జోగి రమేష్ లాంటి వాళ్ళైనా, వాళ్ళు పేలే అవాకులు చవాకులు ఈ రోజు వాళ్ళు కొత్తగా బేటలా ఇవాళ రాబోయే 30 సంవత్సరాలు మేమే అధికారంలో ఉంటాము అని చెప్పని 35 అంటున్నారు. ఇంకా గట్టిగా అదే ఇప్పుడు వాళ్ళు ఎన్ని సంవత్సరాలు వాళ్ళ ఇష్టం, వాళ్ళకి స్వేచ్ఛ ఉంది, హక్కు ఉంది. ప్రజాస్వామ్యంలో వాక్ స్వాతంత్రం రాజ్యాంగం కల్పించింది కాబట్టి ఆ వాక్ స్వాతంత్రాన్ని సద్వినియోగం చేసుకుంటా తాము తమ పార్టీ ప్రజల్లో మనుగడ కొనసాగించాలి అనుకుంటే తమ కేడరు తమ నుంచి దూరం కాకుండా రాబోతున్న స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా తమ కేడర్ తమ నుంచి ఎక్కడ దూరం జరుగుతారో, స్థానిక సంస్థల ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల లాంటి ఫలితాలు ఎక్కడ రిపీట్ అవుతాయో కనీసం కొద్దిపాటి గౌరవప్రదమైన పోటీ అయినా ఇవ్వగలిగే స్థాయిలో తమ పార్టీ నిలబెట్టాలి అని అంటే లేని మొండితనాన్ని, లేని ధైర్యాన్ని ప్రదర్శించినట్టుగా నటించాల్సిన బాధ్యత వాళ్ళ అంబటి రాంబాబు, జోగి రమేష్ లాంటి వాళ్ళకి ఒక టాస్క్ ఇవ్వబడింది. ఆ టాస్క్ లో భాగంగానే ఈ మధ్యకాలంలో చూసాం మనం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అంబటి రాంబాబు గారిని ఉద్దేశించి టైగర్ అని చెప్పని సంబోధించడం, ఆయన కొత్తగా దక్కిన ఈ టైగర్ బిరుదుని నిలబెట్టుకునే క్రమంలో ఎక్కడ లేని వీరోచితం ప్రదర్శించేనట్టుగా నటిస్తున్న తీరు చూస్తాం మనం. దాన్ని ఇప్పుడు నిలబెట్టుకునే ప్రయత్నం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక బిరుదు ఇచ్చారు కాబట్టి ఆ బిరుదుని నిలబెట్టుకోవాలని చెప్పని కింద మీద తాపత్రయపడుతున్న తీరు చూస్తున్నాం మనం. కాబట్టి వాళ్ళ అంబటి రాంబాబు గారు ఏ విమర్శలు చేసినా, లేదు జోగి రమేష్ ఏ విమర్శలు చేసినా, మళ్ళీ తిరిగి 2029లో మేము అధికారంలోకి వస్తాము అని చెప్పని వాళ్ళ మేకపోతు గాంభీర్యాన్ని వాళ్ళు ప్రదర్శించే ప్రయత్నం చేసినా రాష్ట్ర ప్రజలకు ఒక క్లారిటీ ఉంది. నాకు చిన్న డౌట్ ఉందండి. ఇప్పుడు జోగి రమేష్ ఈ వ్యాఖ్యలు చేశాడు, అంబటి రాంబాబు చేశాడు. జోగి రమేష్ మీద కేసులు ఉన్నాయి కదా, కేసులు ఉన్నాయి కానీ ఏ ధైర్యం తీరంగా ప్రెస్ మీట్లు పెట్టి అధికార పార్టీకి వార్నింగ్లు ఇస్తున్నారు అనుకోవాలి. అంటే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే వైసీపీ పార్టీలో కొనసాగుతున్న సందర్భంలో ఈ మధ్యకాలంలో మనం పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఇంటర్వ్యూ ఉన్నాం కదా, జగన్మోహన్ రెడ్డి ఏ ఆదేశం ఇస్తే ఆ ఆదేశాన్ని ఆత్మాహుతి దళంలాగా పాటిస్తాము అని చెప్పని. ఓకే, అంటే ఒక జిహాదీలుగా మేము పనిచేస్తాము. మానవ బాంబే అది అంతే. అంటే జిహాదీలు ఎవరి పరిభాష? జిహాదీ యాక్టివిటీ నిర్వహణ చేసేది ఉగ్రవాద సంస్థలు. అటువంటి యాక్టివిటీని ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తూ ఆ పార్టీలో చట్టసభలకు ఎన్నికైన నాయకులు, రాజ్యాంగబద్ధ పదవులు నిర్వహించిన నాయకులు ఈ విధమైన వ్యవహార శైలి మేము కనపరుస్తాము అని చెప్పి బాటంగా వాళ్ళే ప్రదర్శిస్తున్న సందర్భంలో రేపు రోజున తమ రాజకీయ భవిష్యత్తు ఏంటి, ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం ద్వారా ప్రజలు తమ గురించి ఏమనుకుంటారు అనే అంశాన్ని వాళ్ళకి ఆఫ్ ది కెమెరా ఇంటర్నల్ గా ప్రశ్నిస్తే వాళ్ళకు కూడా రియలైజ్ అవుతారు, వాళ్ళకు కూడా వాస్తవం తెలుసు. కానీ జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక పెక్యులర్ పర్సనాలిటీ ఉన్న నాయకుడికి, ఒక పెక్యులర్ పర్సనాలిటీ నాయకుడిగా కొనసాగుతున్న పార్టీలో, ఆ పార్టీలో రాజకీయంగా తమ మనుగడ కొనసాగాలి అని అంటే ఇవాళ ఏ రాజకీయ నాయకుడికైనా రాజకీయాల్లో ఉండటం ఉండకపోవడం అనేది వాళ్ళ అభిష్టం, వాళ్ళ వ్యక్తిగతం. రాజకీయాల్లో ఉండాలి అని నిర్ణయం తీసుకున్నప్పుడు వేరే విధమైన ఆప్షన్స్ ని ఎక్సర్సైజ్ చేయడానికి వాళ్ళకి స్కోప్ లేనప్పుడు ఆ పార్టీలో మాత్రం తమ రాజకీయాన్ని కొనసాగించాలి అన్నప్పుడు ఒకసారి ఇష్టపడి ఆ పార్టీలో చేరిన తర్వాత, ఒకసారి ఇష్టపడి తల జగన్మోహన్ రెడ్డి కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆ నాయకత్వం తీసుకునే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి అదనంగా వేరే నాయకత్వం అంటే ఎవరు లేరు. ఏకపక్షంగా జగన్మోహన్ రెడ్డి తీసుకునే
ఎటువంటి అసంబద్ధ అవగాహన రాహిత్యపు అనాలోచిత నిర్ణయాన్ని సరే జీ హుజూర్ అని చెప్పని తలంచి శిరస్సు వహించాల్సిన బాధ్యత వాళ్ళది. ఇదే అంశాన్ని మిథున్ రెడ్డి స్పష్టం చేశాడు. అంటే ఆత్మాహుతి అని అంటే జగన్మోహన్ రెడ్డి రాజకీయ విధానాన్ని అనుసరిస్తే అవలంబిస్తే ప్రజలలో రాజకీయంగా ఆత్మహత్య సదృశ్యమైన పరిస్థితులు పరిణామాలే తలెత్తుతాయి అనేది 2024 ఎన్నికల్లో ఫలితాలు కళ్ళ ముందు కనిపిస్తున్నారు. సరే, అదే వైఖరి వాళ్ళు ప్రదర్శిస్తున్నారు కదా, అదే వైఖరి వాళ్ళు కట్టుబడి ఉన్నారు కదా. కాబట్టి ఇక్కడ వాళ్ళకంటూ వేరే విధమైన రాజకీయ ఆప్షన్స్ లేవు కాబట్టి, వాళ్ళకున్న ఏకైక ఆప్షన్ జగన్మోహన్ రెడ్డే కాబట్టి సహజంగా మనకి నీళ్ళడుగున నత్తగొల్లన్నో పక్కకు చేస్తే ముత్యపు చెప్పులన్నో పక్కకు ఉంటాయి. కాబట్టి ముత్యపు చెప్పుల్లోకి ఇక్కడ రానీరు, నత్తగొల్లలు సమూహంగా మిగిలినప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి పరిభాష ఏంటి, ఆయన భావజాలం ఏంటి, ఏ రాజకీయం ఏ విధమైన వ్యాఖ్యలు చేయటం ద్వారా జగన్మోహన్ రెడ్డి కళల ఆనందం చూడొచ్చు అనేది 2019 నుంచి 24 వరకు వాళ్ళకి ఆచరణపూర్వకంగా నిర్ధారణ అయింది. కాబట్టి నేటికి జగన్మోహన్ రెడ్డి వైఖరిలో ఎటువంటి మార్పు లేదు. కాబట్టి నేడు కూడా జగన్మోహన్ రెడ్డి ఆ పాత విధానానికి కట్టుబడి రాజకీయ విధానాన్ని అవలంబిస్తున్నాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని మెప్పించడం కోసం ప్రజలలో తాము కూడా కొనసాగుతున్నాము, ప్రజా జీవితంలో తాము కూడా ఉన్నాము అని చెప్పని తమ ఐడెంటిటీని రుజువు చేసుకునే ప్రాసెస్ లో భాగంగా ఈ విధమైన రాజకీయ విధానాలు వాళ్ళు ఎంచుకుంటా ఉన్నారు. అంతిమంగా ఇదే జోగి రమేష్ గతంలో చెప్పడం జరిగింది, నాడు భువనేశ్వర్ గారిని అలా అనకుండా ఉండాల్సింది, నాడు వీళ్ళని ఇలా దూషించకుండా ఉండాల్సింది అని చెప్పని తానే ఒక యూట్యూబర్ తో జరిపిన ఇంటర్వ్యూలో నేను విన్నాను. అంటే ఆ విధమైన వైఖరి రియలైజేషన్ కనపరిచిన జోగి రమేష్ కూడా వేరే రకమైన రాజకీయ ఆప్షన్స్ లేవు. కాబట్టి వైసీపీలోనే కొనసాగాల్సిన కంపల్షన్ కాబట్టి తమ వ్యక్తిత్వాన్ని చంపుకొనైనా సరే, తమ ఒరిజినాలిటీని పణంగా పెట్టైనా సరే, తమ వ్యక్తిత్వానికి విభిన్నమైన రాజకీయ విధానాలు కూడా అనుసరించి అవలంబించి తెరాల్సిన దుస్థితి ఆ పార్టీలో కొనసాగుతున్న నాయకులు. కాబట్టే జగన్మోహన్ రెడ్డి తన మూర్ఖత్వం ద్వారా తన పార్టీలో తన అనుయాయులుగా కొనసాగుతున్న సీనియర్ నాయకుల రాజకీయ భవిష్యత్తును కూడా తానే పణంగా పెడుతున్నాడు అనేది వాస్తవం. ఫైనల్గా ఒక మాట చెప్పండి, ఈ 30-35 ఏళ్ళు అని జోగి రమేష్ అన్న నినాదంలో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? మొత్తం డొల్లతనమైన ఇక్కడ ఒకటి వాస్తవం. మీకు 2012వ సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్న సందర్భంలో నాడు జగన్మోహన్ రెడ్డికి సంఘీభావంగా కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామా చేసిన 16 మంది శాసనసభ్యులు ఉప ఎన్నికలను ఎదుర్కొన్నారు. అవును. ఆ ఉప ఎన్నికల్లో నాడు తెలుగుదేశం పార్టీకి డిపాజిట్లు కూడా దక్కల. రైట్. కానీ ఆ తర్వాత 2 సంవత్సరాలు జరిగిన సాధారణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని రాష్ట్ర పాలకులుగా ప్రజలు చేత ఎంపిక చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అవును. అంటే ఒక విభజన జరిగిన రాష్ట్రాన్ని, రాజధాని లేని స్థితిలో విభజన జరిగిన రాష్ట్రాన్ని, లోటు బడ్జెట్ ఏర్పాటైన రాష్ట్రాన్ని తీర్చిదిద్దగలిగే పాలకుడిగా చంద్రబాబు నాయుడు గారు అనే ఒక నమ్మకాన్ని ప్రజలు కనపరిచారు. ఆ అధికారం చంద్రబాబు నాయుడు గారికి దక్కించారు. ఆ తర్వాత ఇదే వైసీపీ పార్టీ ఇందాకే నేను చెప్పిన లిస్టు, వాళ్ళ నాయకులు, వాళ్ళ సొంత మీడియా, వాళ్ళ యువకర్తలు, వాళ్ళ సోషల్ మీడియా, వాళ్ళ యూట్యూబర్లు, వాళ్ళ చేత పెంచి పోషించబడే కిరాయి మేధావుల ఈ సమూహం వాళ్ళందరూ కలిసి అంటే కలిసికట్టుగా చేసిన విష ప్రచార నేపథ్యంలో, వాళ్ళందరూ కలిసికట్టుగా జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన ఎలివేషన్ నేపథ్యంలో ప్రజలు కూడా అంతకుముందు జగన్మోహన్ రెడ్డి పాలనా దక్షత ఏంటి అనేది అనుభవం లేక ఆ ఎన్నికల్లో ఎంపిక చేసుకున్నారు, నెగ్గించారు, తెలుగుదేశాన్ని ఓడించారు. కానీ ఒక్కసారి పాలకుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అంటే ఏంటో ప్రజలకి ఒక తెరిచిన పుస్తకం లాగా నిర్ధారణ అయింది, క్లారిటీ వచ్చేసింది. అటువంటప్పుడు ఒకసారి ప్రతిపక్ష నాయకుడిగా చూసిన ప్రజలు, రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు కట్టబెట్టిన ప్రజలు, మళ్ళీ 3వ ఎన్నిక దగ్గరకు వచ్చేటప్పటికి ఇతనికి ఆ ప్రతిపక్ష హోదా, ఈ పాలకుడు, ఈ 2 బాధ్యతల్లో ఏది పనికిరాదు, దేనికి ఇతను యోగ్యుడు కాదు అని చెప్పని ఒక సాధారణ పులివెందుల ఎమ్మెల్యే స్థాయికి అతను పరిమితం చేశారు. కాబట్టి వాళ్ళ మామూలుగా మనకు ఒక సామెత ఉంది, జనతా జనార్దన్ జో జీతా వహీ సికిందార్. 2019 నాడు ఎన్నికలు నెగ్గి మా అంతటి వీరులు సూర్యులు లేరని చెప్పని జగన్మోహన్ రెడ్డి ఆ ఎన్నికల పూర్తయి ప్రమాణ స్వీకార సందర్భంగా చేతులు ఇలా ఊపుతూ చాలా ఆర్భాటపు ప్రసంగం చేశాడు. రాజకీయాలు చూడను, కులం చూడను, మతం చూడను, ప్రాంతం చూడను అని చెప్పని. కానీ కులమే చూస్తాను, మతమే చూస్తాను, ప్రాంతమే చూస్తాను, అవినీతే చేస్తాను, విధ్వంసమే చేస్తాను, కూల్చివేతలే చేస్తాను అని చెప్పని 5 సంవత్సరాల పాలకుడిగా ఆయన పాలన చూసిన తర్వాత ప్రజలు కూడా చాలా స్పష్టతతో మొన్నటి ఎన్నికల్లో ఏ తీర్పు ఇవ్వాలో ఆ తీర్పు ఇచ్చారు. కాబట్టి నేడు జగన్మోహన్ రెడ్డి తెరవని పుస్తకం కాదు, జగన్మోహన్ రెడ్డి ప్రజల చేత చదివేయబడి తిరస్కరించబడ్డ పుస్తకం. కాబట్టి బాగా స్టడీ చేసి ఇవాళ
జగన్మోహన్ రెడ్డి అనుయాయులుగా కొనసాగుతున్న జోగి రమేష్ ఏంటో తెలుసు, జగన్మోహన్ రెడ్డి అనుయాయుడిగా కొనసాగుతున్న అంబటి రాంబాబు అంటే ఏంటో తెలుసు. కాబట్టి అవే పాత చింతకాయ విమర్శలు, అదే పాత చింతకాయ రాజకీయ విధానాలు, అదే పాత చింతకాయ ప్రచారాలని మళ్ళీ మళ్ళీ చేయడం ద్వారా వాళ్ళలో కనీస మాత్రపు పునరాలోచన లేకుండా, పునఃసమీక్ష లేకుండా అదే విధమైన రొట్టకొట్టుడు విధానాలను అవలంబించి మళ్ళీ మేము నెగ్గుతాం, రాబోయే 30 ఏళ్ళు ఉంటాం, 35 ఏళ్ళు ఉంటాం అని చెప్పనే భ్రమంలో వాళ్ళు బతుకుతూ వాళ్ళ శ్రేణులను కూడా ఆ భ్రమంలో బతికించే ప్రయత్నం చేస్తున్నారు. రైట్ సార్, థ్యాంక్ యూ.